మనం క్రిస్టియన్స్. అవునండి? అలా చూస్తున్నారేంటి అందరూ? మనం క్రిస్టియన్సే కదా! మరి అలా అలా స్తంభించిపోయినట్టు ఉండిపోయింది. నాకు డౌట్ వచ్చింది. మనం క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని కలిగిన వారం. క్రీస్తుని మనము కలిగి ఉన్నామండి. మన లోపల మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారిని క్రిస్టియన్స్ అంటారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే మన లోపలే ఉన్నారు. కాబట్టి మనము క్రిస్టియన్స్, క్రైస్తవులం, తిరిగి జన్మించినటువంటి వాళ్ళం. ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆదిలో ఏముందండి? వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో వసించడానికి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చింది. ఏమిటి? వాక్యం. ఆదిలో ఉన్నటువంటి వాక్యం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి దిగి వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, వాక్యమైనటువంటి దేవుడు, ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు దేవుని యొక్క ఆయన ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చాడో, పంపించబడ్డాడో, ఆ మాటలన్నీ కూడా ఆయన దేవుని రాజ్యం నుంచి వచ్చాడు. ఆ మాటలన్నీ కూడా ఈ 33.5 సంవత్సరాలు కూడా ఆయన భూమి మీద బోధిస్తూనే ఉన్నాడు. మాట అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు వాక్యాన్ని 33.5 సంవత్సరాలు కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఆయన మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకొని వారితో మాట్లాడుతున్నాడు. వారి గురించి దేవుడితో చెప్తున్నాడు, ప్రభువా, వీరిని నువ్వే నాకు ఇచ్చావు, వీరు నీవారే, వీరిని నువ్వు నాకు ఇచ్చావు, నాకు నీ మాటలు ఇచ్చావు. ఆయనకి ఏమి ఇచ్చాడంటే తండ్రి అయిన దేవుడు మాటలు ఇచ్చావు. నువ్వు నాకు మాటలు ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటల్ని నేను వీరికి ఇస్తున్నాను. ఏం చెప్తున్నాడండి? వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు ఆయన భూమి మీద జీవించి ఉన్నంత కాలము వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి సంగతులను బోధిస్తున్నటువంటి ఈయన తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నాడనంటే వీళ్ళని పిలిచి వాళ్ళకి దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను ఇచ్చాడు. దేవుని దగ్గర ఉన్న వాక్యము భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చినట్టు వాక్యము ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూమి మీదకి వచ్చి శిష్యుల ద్వారా, సేవకుల ద్వారా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది వాక్యం? మన దగ్గరికి వచ్చింది. ఏ వాక్యం అయితే ఆదిలో ఉన్నదో, ఏ వాక్యం అయితే భూమి మీదకి వచ్చిందో, అదే వాక్యము ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది, మన లోపల ఉంది. అందుకే క్రీస్తుని, వాక్యాన్ని కలిగినటువంటి మనము క్రైస్తవులం. అవునండి? వాక్యము ఏమైంది అని వాక్యం చెప్తుందంటే, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని యొక్క మాట ఎటువంటిది అని వాక్యం సెలవిస్తుందనంటే, వెండిని మూసలో వేసి కరిగిస్తే అది దాంట్లో ఉన్నటువంటి మలినం అంతా పోయి, మస్టు అంతా పోయి శుద్ధంగా అయిపోతుంది. అలాంటి
శుద్ధమైనటువంటి వెండి అలా శుద్ధి చేస్తారు కదా, 7 మార్లు అలాగ శుద్ధి చేసినటువంటి వాక్యాన్ని దాంతో పోలుస్తున్నాడు. 7 మార్లు శుద్ధి చేస్తే వెండి ఎలా ఉంటుందో అంతకంటే పవిత్రమైనది, అందులో ఏమీ కూడా దోషము లేనిది, పాపము లేనిది, వాక్యంలో కల్తీ లేనిది, వాక్యము ప్యూర్, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. వాక్యము పవిత్రమైనది. నేను బంగారాన్ని కరిగిస్తున్నప్పుడు నేను చూశాను. ఎలా కరిగిస్తారని అంటే, ఒక చిన్న దాన్ని ఏమంటారో తెలియదు, మూస అంటారేమో, అందులో వేసి మేము పట్టుకెళ్ళిన బంగారం అంతా విరగొట్టేశాడు, ముక్కలు చేసేసి అందులో వేసి కింద బొగ్గులతో పొయ్యి పెట్టి దాని మీద పెట్టి కింద మంట వేడి చేస్తున్నాడు. ఈ కింద నుంచి తగులుతున్నటువంటి మంట ఇందులో ఉన్న బంగారానికి తగులుతుంది కదండి, మరలా పైనుంచి ఈ వేడి పోతుంది కదా బయటికి, అలా పోకూడదంట. అందుకని ఏం చేస్తున్నాడని అంటే, పక్కన ఇంకొకటి గ్యాస్ సిలిండర్ పెట్టుకుని దాని దగ్గర నుంచి ఒక సన్నటి గొట్టం పెట్టి ఆ గొట్టంలో నుంచి ఆ మంటని రప్పిస్తున్నాడు. అది బ్లూ కలర్ సన్నటి మంట వస్తుంది. ఆ మంట ఏం చేస్తుందంటే, ఈ బంగారం మీద పైనుంచి ఇది కాలుస్తుంది, కింద నుంచి ఇది కాలుస్తుంది. చూడండి ఎంత వేడితోటి వెండిని, ఆ బంగారాన్ని కానీ శుద్ధి చేయడానికి ఇలాంటి ఎంత వేడి ప్రాసెస్ చేస్తున్నారు. అంత చేస్తేనే కదా అది శుద్ధి కాదంట. కింద నుంచి వేడి, పైనుంచి వేడి, అంత టెంపరేచర్లో దాన్ని వేడి చేసినప్పుడు శుద్ధంగా అది మారుతుంది. అంతకంటే శుద్ధమైనది అని మనకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ని వాడి శుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని వాక్యాన్ని గురించి బైబిల్ చెప్తుంది. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు, ఆ పరిశుద్ధుడు మనల్ని పిలిచాడు. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచి మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండవలెను. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఈ వాక్యము మనల్ని పిలిచి ఏం చెప్తుందనంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తుంది. యాక్చువల్గా మనం అంత లేదు కదా, మనకు తెలుసు. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయనను మనం విశ్వసించాం కాబట్టి, ఆయన మీద మనం ఆనుకున్నాం కాబట్టి, ఆయన వాక్యాన్ని మనం అంగీకరించాం కాబట్టి, ఆయన మనల్ని పరిశుద్ధుడిగా చేశాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి, మీరు అలా ఉండండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి, ఉంటాం ప్రభా అని మనం అంటున్నాం కాబట్టి, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులమే అంటే పరిశుద్ధులం అయిపోలేదు, మనల్ని పరిశుద్ధులుగా ఉండమని ఆయన చెప్తున్నాడు. ఏ విషయాల్లో అంటే, అన్ని విషయాల్లోనూ, మన మాటలోను, ప్రవర్తనలోను, క్రియలోను, ప్రతి విషయంలోనూ కూడా మనము వాక్యాన్ని పోలి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అని బైబిల్ మనకి సెలవిస్తుంది. అయితే మనము ఇప్పుడు ఏమంటున్నాము, మనము పరిశుద్ధులు, ప్రత్యేకించబడ్డాం. లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి సంఘముగా, ఒక గ్యాదరింగ్గా, ఒక కూడికగా మనల్ని అందరినీ ఒక చోట కూడుకొని ఏర్పాటు మనకి చేశాడు. అంటే సంఘము పరిశుద్ధుల సహవాసం, ఒక సహవాసంగా దేవుణ్ణి అంగీకరించినటువంటి, విశ్వసించినటువంటి, ఆయన శిలువ కార్యాన్ని మీద విశ్వాసం ఉంచినటువంటి మనల్ని అందరినీ కూడా మనల్ని ప్రత్యేకపరిచాడు. ఈ మాట మనం గమనించుకోవాలి. మనల్ని ఏం చేశాడు దేవుడు? ప్రత్యేకపరిచాడు. పాత నిబంధనలో మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలన్నిటినీ కూడా పరిచర్య చేయడం కోసం వాటిని ఏం చేస్తారంటే, వాటిల్ని ప్రత్యేకపరిచి వాటిల్ని పరిశుభ్రపరిచి ఆ పని కోసమే వాటిని వాడుతూ ఉంటారు. ఆ పని కోసమే వాటిల్ని వాడుతూ ఉంటాడు. దేవుడు కూడా మనల్ని ఆయన వినియోగం కోసం, దేవుడు ఆయన మనల్ని
ఉత్తనే ఏం పరిశుద్ధపరిచి నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు, నువ్వు పరిశుద్ధుడివి అదేం చెప్పట్లేదు. ఎందుకు ఆయన పరిశుద్ధ పరుస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు అని అంటే దేవుని వినియోగం కోసమే మనల్ని ప్రత్యేకపరిచాడు. లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుని పని కోసం, ఆయన వాడుకోవడం కోసం, ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలని ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఏం చెప్పింది వాక్యం? వాక్యం ఎలాంటిది అని వాక్యం బైబిల్ సెలవిస్తుందని అంటే పరిశుద్ధమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వాక్యం ఎలాంటిదనంటే వాక్యానికి రుచి ఉంది. అవునా? రుచి ఉందండి. వాక్యానికి రుచి ఉంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎలా రుచి చూస్తాం మనం దేవుణ్ణి? ఉమ్, 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 ఉమ్. అన్నీ కరెక్టే. దేవునిని మనం రుచి చూడాలి. ఎలా మనం రుచి చూస్తామంటే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. ఏం చేయాలి? రుచిగల మాటలు పలకాలి. పలకటం వల్ల విద్య ఎక్కువ అవుతుంది. వాళ్ళు పలికితేనే, మీరు పలికితేనే కదా నేను వినగలుగుతాను, మీరు పలికితేనే కదా నేను తినగలుగుతాను. కాబట్టి పలకటం వలన అంటే ఇంకొక మాట నేను చదువుతాను చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎలా ఉండాలంట మన సంభాషణ? అబ్బా ఉప్పు వేయాలి, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు అంటదని అంటారు కదా. అది నిజమే. ఉప్పు లేకపోతే మనకేం టేస్ట్ తెలియదు. అయితే ఉప్పు ప్రిజర్వేటివ్ మనందరికీ తెలుసు. దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అయితే మన సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టు ఉండాలంట. ఆహా, ఇప్పుడు టేస్ట్ తెలుస్తుంది. ఆ ఉప్పు వేసింది, సరిపడా వేసింది, తినిన తర్వాత ఇప్పుడు దీని టేస్ట్ తెలిసింది, మంచిగా ఉంది అంటే మన మాట ఎలాగ ఉండాలని అంటే ఇతరులకు ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, అంటే వాళ్ళకి కావలసింది మనము ఇచ్చే విధంగా, వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలగాలి కదా. అంటే అది మన దగ్గర ఉండాలి కదా. అంటే మనకి విద్య ఎక్కువ అవుతుంది ఆ ఉప్పు మనం సంపాదించుకుంటే. అంటే మన మాట తీరు అలాగా ఉంటే ఆ ఉప్పు వేసినట్టు మీ సంభాషణ ఉండాలని అంటే ఉపయోగకరమైనది, పవిత్రమైనది, మాన్యమైనది మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటివారికి ఆ మాటలు ఉపయోగకరంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి, తీసుకునే విధముగా ఉంటాయి, తృప్తి చెందే విధముగా ఉంటాయి, తెప్పరిల్లే విధముగా ఉంటాయి, ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి, ఇన్ని రకాలుగా కోప్పడే విధంగా ఉంటాయి, భయపెట్టే విధంగా ఉంటాయి. అంటే అవసరమైన చోట అన్నీ కూడా మంచిగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మరి నీకు భయం చెప్పేది ఎవరు? అంటే అన్ని రకాలుగా కూడా వాక్యము ఉపయోగపడుతుంది. ఈ వాక్యము మన దగ్గరికి వచ్చినటువంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం అది అన్ని రకాలుగా, అంటే మన యొక్క జీవితానికి కావలసినటువంటి ప్రతి ఒక్క మాట, మన ఆలోచనకి కావలసినటువంటి మాట, మన నడకకు కావలసినటువంటి మాట, మన జీవితంలో మనం చేయవలసినటువంటి ప్రతి పనికి కావలసినటువంటి మాట, దేవుని యొక్క పరిచర్య చేయడానికి గాను మనకి కావలసినటువంటి ప్రతీదీ కూడా ఇందులో నుంచి మనకి వస్తుంది. కాబట్టి ఇది రుచిగలది. కాబట్టి మనం ఆ మాటలు ఏం చేస్తామనంటే మన లోపలికి మనం తీసుకోగలుగుతాం. వినడానికి టేస్ట్గా ఉంటుంది. ఏమండి నేను ఇలాగా ఒక తప్పు చేశాను, కాబట్టి మరి అది మరి కరెక్టే కదా నేను చేసింది అని అనుకుంటున్నాను,
ఇంకా కాసేపు తప్పని కూడా నాకు అనిపిస్తుంది. మరి నేనేం చేయాలంటే, ఏం చేసామన్న తప్పని తెలుసు కదా! చేసింది తప్పని తెలిసి మళ్ళా సమర్థించుకోవడానికి ఏదో చేస్తున్నామంటే, మళ్ళా వెంటనే మనకి రివర్స్ అవుతారు వినేవాళ్ళు కదా! మనం ఏదైనా మరలా మనం పశ్చాత్తాపడటానికి అవకాశం లేకుండా కొందరు మనకి రిటర్న్ వచ్చేస్తారు కదా! మనం మళ్ళా దాన్ని ఒప్పుకోవడానికి గానీ, ఇంకొకరి దగ్గర చెప్పుకోవడానికి గానీ అవకాశం లేకుండా అయిపోతది. ఇంకా దాంతో అలాగే ఉండిపోతాం. అలా కాకుండా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు మనకి ఎలాగ అనిపించాలంటే తృప్తి అనిపించాలి. నేను కష్టంలో ఉన్నాను. ఈ మాట నేను విన్నప్పుడు హమ్మయ్య! ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. హమ్మయ్య! ఇప్పుడు నాకు బాధ తగ్గింది. ఇప్పుడు నాకు ఎలాగ నేను చెయ్యాలో నాకు తెలిసింది. ఇప్పటివరకు ఇది ఇంక కాదేమో అనుకున్నాను. కాని పరిస్థితి అనుకున్నాను. కానీ ఇప్పుడది అవుతదనమాట అనే ధైర్యం నాకొచ్చింది. ఇప్పటి వరకు నేను ఇలా జీవించాను. ఇక మీదట ఆ మాటలు నాకు హెచ్చరికగా అనిపించాయి. కాబట్టి నేను ఇంకా అలా జీవించకూడదని నేను అనుకుంటున్నాను. నన్ను సరిచేయమని దేవుడిని అడుగుతారు. ఎన్ని రకాల మార్పులు వస్తున్నాయి చూడండి. వాక్యాన్ని ఆ రుచిగల మాటలను మనం వింటూ ఉన్నప్పుడు ఎన్ని రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యము రుచిగలది. వాక్యము జీవము కదండి. వాక్యము జీవము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి దేవుడు ఇంత చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆమె గురించి అలాగా ఆ కీర్తన అందరూ మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ. ఇప్పుడు నేను మాట్లాడేది ఏది కూడా పెద్ద ఆలోచింపచేసేటంతటి మాటలు ఏమీ కాదు. ప్రతిరోజు మనం వింటూ ఉన్నటువంటి మాటలే, ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉన్నటువంటి మాటలే, ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి మాటలే. ఇవేమి కొత్తవి కాదు, ఏమీ కాదు. అలాగే ఈ సామెతల గ్రంథంలో ఆ స్త్రీని గురించి చూసినప్పుడు కూడా ఎంత చక్కగా ఉంటుందనంటే, అసలు ఎంత పనిమంతురాలండి ఆవిడ కదా. చాలాసార్లు మనం వినేసాం. భర్త చేసే పనుల్లో ఆమె సహకారిగా ఉంటుంది. ఆ ఇంటి వారికి చలి తగలకుండా చలికాలంలో ఏం చేయాలో ఏర్పాటు చేసే విధంగా ఉంటుంది. పని వాళ్లకు పనిని కేటాయిస్తుంది. ఇంకా తను చేసే ప్రతి పని కూడా చాలా చక్కగా, అంటే ఆమె అలా చేస్తున్నటువంటి విధానాన్ని అందుకే దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని, జ్ఞానవంతురాలు తన నోటిని తెరిచి దయగల మాటలు బోధిస్తుందంట. ఇవన్నీ చేస్తూ కూడా తను ఏం చెప్తుందంటే, దయగల తన నోరు తెరిచి కష్టంలో ఉన్న వాళ్ళకి, తన దగ్గరికి పని దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి మాటలు అందిస్తుంది. తను ఇవ్వవలసినటువంటి సహకారంతో పాటుగా, చేయవలసినటువంటి తన పనితో పాటుగా ఏం చేస్తుందంటే, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి లేవనెత్తడానికి గాను తన దయగల నోరు తెరిచి, తన జ్ఞానవంతురాలు కదా ఈవిడ, తన దయగల నోరు తెరిచి కృపగల ఉపదేశమును ఆమె బోధిస్తుంది. ఆమె కృపగల ఉపదేశాన్ని ఆమె బోధిస్తూ ఉన్నది కదండి. జ్ఞానం. ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను మీకు. ఫిలోమోను పత్రికలో ఒనేసిము గురించి వ్రాయబడి ఉంటుంది. ఫిలేమోను పత్రిక పౌలు ఫిలేమోను అనేటటువంటి ఆయనకు రాస్తాడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు అని అంటే, ఒనేసిము అనేటటువంటి ఒక బానిస, ఫిలేమోను దగ్గర పనిచేసేటటువంటి ఒక బానిస అనమాట. ఆ బానిస మరి ఇక్కడ ఏం తప్పు చేస్తాడో, ఒనేసిము పారిపోతాడు ఫిలేమోను దగ్గర నుంచి. పారిపోయి ఖైదులో ఉన్నటువంటి జైల్లో ఉంటాడు అప్పటికి పౌలు. ఆ పౌలు దగ్గరికి చేరతాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేం చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టారో, పౌలు దగ్గరికి చేరతాడు. పౌలు దగ్గరికి చేరిన తర్వాత
అతను మరి సరిగా లేడు కదా. అసలు యజమాని దగ్గర నుంచి పారిపోయాడు. ఆ ఊరు వెళ్ళిపోయారు. ఏంటంటే పౌలు జైల్లో ఉన్నటువంటి ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సరిలేడు. సరిలేకపోతే అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు మళ్ళీ. అంటే అతను సరిలేడు. ఈ పౌలు దగ్గరికి అతను చేరిన తర్వాత పౌలు జైల్లో ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు. అక్కడికి చేరిన తర్వాత పౌలు ఈ ఒనేసిముని చేరదీస్తాడు. చేరదీసి దేవుని యొక్క సువార్తను అతనికి చెప్తాడు. మనమైతే ఏం చేస్తామండి? ఒనేసిము పౌలు ఉన్న ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఏరా బాబు ఏంటి నువ్వు ఇలా వచ్చావు, చిన్నపిల్లడివి అంటే ఇలా నేను వచ్చాను, ఎందుకురా మరి అలాంటి పనులు చేయడం, అలా పనులు చేస్తే మరి ఇలాగే ఉంటుంది అని అంటాం మనం అయితే కదా. అలాంటి వ్యక్తులు ఎవరైనా పొరపాటు చేసినటువంటి వ్యక్తులు, తప్పు చేసినటువంటి వ్యక్తులు మన దగ్గరికి వస్తే, మన సముఖంలోనికి వస్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఒక చూపు చూస్తాం. ఇంకా మన దృష్టిలో ఒక ఆలోచన పడిపోతుంది వాళ్ళ గురించి. వీడు పలానా తప్పు చేసి వచ్చాడు కాబట్టి వీడిని ఒక కన్నేసి ఉంచాలి అనుకుంటాం మనం. వీడిని పక్కన పెట్టాలి అని అనుకుంటాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితో అనుకుంటాం మనం. ఇంకొంచెం నోరు ఎక్కువ ఉన్న వాళ్ళైతే నువ్వు ఇది కదరా అని తిరగేసి వాళ్ళని అనేసి వాళ్ళని మరలా గాయపరుస్తాం మనం. ఇలాంటి తత్వం మానవుల్లో అందరికీ ఉంటుంది, ఉండకపోవచ్చు, కొందరికైతే ఉంటుంది అని నేను నమ్ముతాను. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఒనేసిము పౌలు దగ్గరికి చేరినప్పుడు దేవుని యొక్క సువార్తను చెప్పి తనను ఎంత బాగా ట్రైనప్ చేస్తాడంటే, పౌలు దేవుని యొక్క మాటను కలిగి ఉన్నటువంటి వాడు, జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఎంత చక్కగా ట్రైనప్ చేస్తాడంటే, నిష్ప్రయోజనమైనటువంటి ఒనేసిముని ప్రయోజనకరమైనటువంటి వాడుగా తయారు చేస్తాడు. ఒక దొంగడు అనుకోండి, దొంగోడిని, తప్పు చేసినోడిని, ఇంకో ఏదో చేసినోడిని ఏం చేస్తాడంటే ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా తను తయారు చేస్తాడు. దయగల మాటలు తనకి చెప్తాడు, ప్రేమించి చెప్తాడు. అలాంటి ఓడు మనకి కనిపిస్తే వాళ్ళని మనం పక్కన పెడతామా? ఈయన అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు ఒనేసిముని. అసలు ఇంట్లో ఉన్న పిల్లలు తప్పు చేస్తేనే తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాళ్ళని తిట్టకుండా తిట్టి వాళ్ళ మరణాన్ని కూడా కోరుకునేటటువంటి తల్లిదండ్రులు నేను చూశాను. పిల్లలు తప్పు చేస్తే అలాంటి మనుషులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారని అంటే, దేవుని యొక్క మాటను కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారనంటే, ఇదిగో ఇలాగా బానిసగా ఉన్నటువంటి ఆ ఒనేసిముని ప్రేమించి దేవుని యొక్క సువార్తను ప్రకటించి నిష్ప్రయోజనమైనటువంటి ఆ వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చేసి ఇప్పుడు ఫిలోమోనుకి ఉత్తరం రాస్తున్నాడు. ఫిలోమోనుకు కదా ఇతను బానిస ఒనేసిము, ఫిలోమోనుకు ఇప్పుడు ఉత్తరం రాస్తున్నాడు. అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక రాస్తున్నాడు. ఏమంటే, నువ్వు చాలా ప్రేమ గలవాడివి ఫిలోమోను, నువ్వు చాలా మంచివాడివి, దేవుని యొక్క ప్రేమను పొందినవాడివి, కలిగిన వాడివి. నీతో ఇలా మాట్లాడడానికి నాకు ధైర్యం ఉంది. నువ్వు పరిశుద్ధులను చేర్చుకున్న విధానం చాలా మంచిది, చాలా గొప్పది. నువ్వు చాలా వాక్యాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తివి నువ్వు, నాకు తెలుసు. మరి నీ దగ్గర నుంచి నీ బానిస పారిపోయి నా దగ్గరకు వచ్చాడు. అతను నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు నిష్ప్రయోజనమైన వాడే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు అతను నా కుమారుడు. ఈ మాట చూడండి ఎంత బాగున్నదో. దేవుడు మనల్ని అలా పిలుస్తున్నాడు, నా కుమారుడు అని పిలుస్తున్నాడు మనల్ని. పౌలు పిలుస్తున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, నా కుమారుడు ఇతను, నా కుమారుడిగా నేను ఎంచాను. ఇతను ఇప్పుడు ప్రయోజనమైన వాడే, నీకు నాకు కూడా ప్రయోజనకరంగా ఇప్పుడు అతను మారాడు. నీకు ఈ ఒనేసిమును మరలా నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. తనను నువ్వు చేర్చుకోమని
నీకు విన్నపం తెలియచేస్తున్నాను, విన్నవిస్తున్నాడు. మరలా ఈ ఓనేసిమును నువ్వు చేర్చుకో. నీ బానిస నీ దగ్గరే ఉండాలి తప్ప నా దగ్గర ఉండడం, నేను వాడుకోవడం కరెక్ట్ కాదు. అతను ఇప్పుడు మంచిగా ఉన్నాడు కాబట్టి మరలా తనని నువ్వు చేర్చుకో అని చాలా చక్కటి మాటలు. మీకు మళ్ళీ చదవాలనిపిస్తే చదవండి, చిన్న పత్రికే కదా, చదవండి. ఆ మాటలన్నీ చదువుతున్నప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అబ్బా, మనం ఇలా ఉండం, చాలా కష్టం మనం అలా ఉండాలని. అంటే యథార్థం ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే మన పిల్లల విషయాల్లోనే మనం అలాంటి ప్రేమని నిజంగా చూపించలేం. కొన్ని విషయాల్లో వాళ్ళు చేస్తున్న పొరపాట్లను బట్టి చాలా ఈజీగా టక్మని రివర్స్లో ఇంకొక మాట, వాక్య వ్యతిరేకమైన మాట మనం వాళ్ళ మీద పలికేస్తూ ఉంటాం, వాళ్ళ మీద మాట్లాడేస్తూ ఉంటాం. ఇది చాలా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు. జ్ఞానం మనం కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యము మన లోపల ఉంటే, మనం క్రిస్టియన్ అయి ఉంటే, వాక్యము మన లోపల ఉంటే, మన కుటుంబాన్ని అలాగన సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ఇళ్లలో, మన ఇళ్లలో వాక్యం తెలిసినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని దయచేసి మాట్లాడనివ్వండి. అది జీవం. చాలామంది నువ్వు ప్రార్థన చేసావులే అంటారు, నువ్వు వాక్యం చెప్పావులే అంటారు. అది జీవం. ఆ ఇంట్లో ప్రవహించాలి అని అంటే ఆ మాటలు మాట్లాడాలి, పలకాలి. పలుకుతుంటే ఆ వాక్యము జీవమై ఆ ఇంట్లో ప్రవహిస్తూ ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఆ మాటలు పలకాలి. ఇంకొక అమ్మాయిని చూపిస్తాను. నయమాను ఇంట్లో చిన్నది. ఫిలిమోను, పౌలు పెద్దవాడు, దేవుని జ్ఞానం తెలిసినోడు. ఈ ఫిలిమోను ఇంట్లో ఒక చిన్న అమ్మాయి అన్నది, ఇశ్రాయేలీల చిన్నది. ఈమెకు కూడా దేవుని యొక్క గొప్పతనం తెలుసు. ఈమె ఇశ్రాయేలీల దగ్గర నుంచి బానిసగా తేబడి నయమాను ఇంట్లో తన భార్య దగ్గర పని అమ్మాయి కింద పనిచేస్తుంది ఈ చిన్నది. అయితే ఈ నయమానుకు కుష్ఠవ్యాధి ఉంటుందన్నమాట. ఒకరోజు చూసి తన అమ్మగారికి చెప్తుంది, యజమానురాలికి చెప్తుంది, షోమ్రోన్లో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అయ్యగారిని అక్కడికి పంపించండి, ఆయన బాగు చేస్తాడని చెప్తుంది. చూడండి, అసలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా ఉపయోగకరమైనది వారి దగ్గర ఉన్నప్పుడు లోపల దాచుకొని ఉండకూడదు. ఈ అమ్మాయి ఏం చెప్తుందనంటే, షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా అని, అయ్యగారిని అక్కడికి పంపించండి, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు అని ఒక మంచి మాటని. ఎన్ని చోట్ల వైద్యుల దగ్గరికి తిరిగి వ్యాధి నయము కాక ఉండిపోయినటువంటి వ్యక్తి అన్నమాట నయమాన్. అలాంటి వ్యక్తిని ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, తల్లిదండ్రుల దగ్గర ఆడుకుంటూ ఉన్నటువంటి అమ్మాయి, ఆ అక్క చెల్లెలతో ఇరుగు పొరుగు వాళ్ళతో ఆడుకుంటూ సరదాగా ఉంటున్నటువంటి అమ్మాయి. వీళ్ళు యుద్ధానికి వెళ్ళి అక్కడ దొరికినటువంటి పిల్లల్ని బానిసలుగా తెచ్చేసుకుంటారనమాట. అలాగా తెచ్చేసుకున్నారు. ఆమెని తెచ్చేసుకుంటే ఆమె ఎంత ఏడుస్తుందండి. నా వాళ్ళ దగ్గర నుంచి నన్ను తీసుకుని వచ్చేసారు, నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, నా అన్నదమ్ములు కావాలి, బాబోయ్ నేను ఎలా ఉండిపోయాను, ఒక్కదాన్నే అయిపోయాను, ఈ బానిస బ్రతుకు, ఈ పనులు ఇవన్నీ చేయలేకపోతున్నాను, అలా ఉంటుంది వాళ్ళ హృదయం, అలా ఉంటుంది. కానీ ఈమె చూడండి, మేలైనది తన లోపల ఉంచుకున్నది ఈ అమ్మాయి ఉండలేకపోతుంది. తన లోపల ఉన్నటువంటి ఆ మంచిని చెప్పలేకుండా ఉండలేకపోతుంది. అక్కడ కష్టం ఉంది అని చూసినప్పుడు వెంటనే చెప్పేసింది, ఆ అయ్యగారిని అక్కడికి పంపించండి. తన దగ్గర ఉన్నటువంటి ప్రయోజనకరమైన మాట. యాక్చువల్గా ఆ అమ్మాయికి వాళ్ళు శత్రువులు అవుతారు కదా. తీసుకొచ్చేసి బానిసగా తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఆమె శత్రువుల కింద చూడాలి వాళ్ళని. కానీ ఆమె ఎలా చూస్తుందంటే ప్రాణప్రదమైనటువంటి మిత్రుల కింద చూస్తుంది వాళ్ళని.
సొంత తల్లిదండ్రుల్లాగా బహుశా చూస్తుందేమో. అమ్మ నాన్నకి ఈ జబ్బు తగ్గలేదు, పలానా చోటుకి పంపించుదాం, ఎవరో చెప్పారు విన్నానని అన్నీ ఎంత ఇదిగా చెప్తారు. అంత బాగా చెప్తుంది ఈ అమ్మాయి. చెప్పి అక్కడికి పంపించమని చెప్తుంది. ఇలాగా జ్ఞానం తోటి మన ఇల్లు కట్టుకోగలుగుతాము. అలాగే ఈ జ్ఞానము మన దగ్గర ఉంటే ఇతరుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాటను పంపించి, ఆ దేవుడి యొక్క మాట ప్రభావవంతమైనది, ప్రసరిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దారిన వెళుతూ ఉన్నప్పుడు రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆయనను గురించి విన్నది, విశ్వసించింది. విశ్వసించి ఏం చేసిందనంటే ఆయనను తాకటానికి ధైర్యం చేసి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. కనీసం వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని అనుకుంది, నమ్మింది, విశ్వసించింది. ఆయన అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి బయటికి. ఆవిడ వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టుకోవడం ఏంటి, ఈయన లోపల నుంచి ప్రభావం బయటికి వెళ్ళడం ఏంటి? ఆయన వాక్యం ఆమెను స్వస్థపరచడానికి కావలసినటువంటి మాట ఆయనలో నుంచి ఆమెలోనికి వెళ్ళింది. వాక్యము జీవము. వాక్యము జీవము. నాయందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏం జరుగుతుందంటండి? ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎవరిలో నుంచి? మనలో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయంట. జీవ జల నదులు ప్రవహిస్తాయంట మనలో నుంచి కూడా. అలాంటి అనుభవాలు అసలు మనకు ఉంటాయా? ఆదివారం మనం వింటాము వాక్యం, మళ్ళా కోడి కోసుకోవాలి, బిర్యానీ వండుకోవాలి, ఆదివారం ఎంజాయ్ చేయాలి. బాలు నవ్వుతున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అన్నిటి తర్వాత ఎక్కడో వాక్యం. అందరి కుటుంబాలు అలా ఉంటాయని నేను అనను. ఆదివారం వచ్చిందంటే కొంచెం ఎక్కువ తిండి కోసం ఆలోచించుకునే వాళ్ళు మనం ఉంటాం. మరి ఆ రోజే కదా కొంచెం గ్యాప్ దొరుకుతుంది వాళ్ళ పనుల్లో నుంచి. అలా కూడా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము అది జీవ జల నది అని వాక్యం చెప్తుంది. అంటే మనం ఎవరమండి? జీవ జల నదిని మనము కలిగి ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మాట్లాడుతూనే ఉన్నారు. ఏ పని మీద ఆయన మిషనరీ, ఏ పని మీద ఆయన ఇక్కడికి వచ్చాడో ఆ పని అంతా జరిగేంత వరకు కూడా రెస్ట్ లేకుండా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. ఏం పని చేయాలో ఆ పనులు చేసుకుంటూ ముగిస్తూనే వెళ్తూనే ఉన్నాడు. కష్టం వచ్చింది. మనం కూడా అందరూ మన పని నిమిత్తం భూమి మీదకి వచ్చిన వాళ్ళమేనండి. మనకు కూడా పనులు ఉన్నాయి. అవన్నీ పనులు పక్కన పెట్టేసి ముందు మన పని చూసుకుని తర్వాత దేవుని పని చూస్తాం మనం. దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఏ పని మీద వచ్చానో అదే నాకు ఆహారం అని చెప్తున్నాడు. అది నాకు ఆహారం. ముందేమో మనకు ఆహారం, తర్వాత మనకి దేవుని పని. ఈయన ఏం చెప్తున్నాడనంటే ఆయన పని చేయడమే నాకు ఆహారం అని ఈయన చెప్తున్నాడు. ఆయన పని ఎంత క్విక్గా చేశాడంటే 33.5 సంవత్సరాల్లో చేసేసి ఆయన మాట అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు సిలువకెక్కిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. శ్రేష్టమైన ప్రయోజనకరమైనటువంటి మాటలు, మన జీవితాలను మార్చినటువంటి మాటలు, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతీదీ కూడా తెలియచేస్తున్నటువంటి మాటలు. ఎవరైనా, ఆయన కూడా మానవుడే కదండి, ఆయనది కూడా శరీరమే కదా. ఆ శరీరంతో సిలువకి ఎక్కిన తర్వాత
ఆయన మాట్లాడే మాటలు ఎంత విలువైన మాటలు మాట్లాడుతున్నాడనంటే, ఆయన వాక్యమే గాబట్టి, ఆయనలో నుంచి అదే వస్తుంది బయటికి. అక్కడ కూడా. వివస్త్రగా చేసి కొడుతున్నా అదే మాటలొస్తున్నాయి. సిలువకెక్కించి మేకులతో కొట్టినా అదే మాటలొస్తున్నాయి. చివరి వరకు కూడా, చివరన కూడా చెప్తున్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను చేసేసాను, ముగించేశాను. నీ దగ్గరికి నేనొచ్చేస్తున్నాను అని ప్రయోజనకరమైన మాటలే ఆయన మాట్లాడుతూ ఆయన మళ్ళా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. అపోస్తుల కార్యాలు గ్రంథంలో నుంచి శిష్యుల దగ్గర నుంచి ప్రయాణం చేసినటువంటి వాక్యం, సేవకుల దగ్గర నుంచి ప్రయాణం చేసినటువంటి వాక్యం ఈరోజు మీ దగ్గరికి, మా దగ్గరికి, నా దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చినటువంటి వాక్యం. మనం క్రీస్తు దగ్గరికి వెళ్తే మనము దప్పిక కలిగి ఉంటే ఆ దప్పికను మనము తీర్చుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే దప్పిక ఉండాలి సోమండి, దప్పి కలిగే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దప్పికను తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఇచ్చేటటువంటి జీవజలాన్ని మనం తీసుకున్నప్పుడు మనలో నుండి కూడా జీవజల నదులు ప్రవహిస్తాయని వాక్యం చెప్తుంది. ఆదిలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఏం చెప్పింది? వాక్యమే చెప్పింది. ఆ వాక్యాన్ని ఆయన తన శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులకు ఇవ్వబడినటువంటి ఆ వాక్యము శిష్యుల ద్వారా సేవకుల ద్వారా ఆ వాక్యము ప్రసరిస్తూ మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి వచ్చినటువంటి వాక్యము ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి. మనలోనే ఉంది, ఉంచుకున్నాం మనం, దాచుకున్నాం. అందుకేనా వాక్యం మన దగ్గరికి వచ్చింది. వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ వాక్యము రుచి చూడాలి మనం. ఆ వాక్యాన్ని రుచి చూసిన తర్వాత, ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించిన తర్వాత మన నోటిని తెరవాలి ఆ వాక్యం మాట్లాడడానికి. ఆ వాక్యాన్ని మనము తెరిచినప్పుడు మనకేం తెలుస్తుందంటే, మన లోపల ఉన్నటువంటి జీవ జల నది బయటికి ప్రవహిస్తూ వస్తుంది. అది అక్కడి నుంచి వచ్చినటువంటి వాక్యము, భూమి మీదకి వచ్చిన వాక్యము, మన దగ్గరికి వచ్చినటువంటి వాక్యము, మన లోపల ఉన్నటువంటి వాక్యము మన లోపలే ఉండిపోతే అది మృత సముద్రం అయిపోతుంది. ప్రవహించాలి ఎప్పుడు కూడా. ప్రవహించే నీరు ఎప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది. మనలో నుంచి కూడా వాక్యము ప్రవహించాలి. అది జీవము. జీవం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ప్రవహిస్తుంది, నిన్ను తాకుతుంది. ఆ మందిరంలో నుంచి, ఆ మందిరపు గడప కమ్ముల దగ్గర నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు ఆ ఊరిలోకి ప్రవేశించి ఆ నీరు వెళ్ళిన చోటకెల్లా ఎండిపోయినటువంటి మొక్కలు మరలా చిగురిస్తున్నాయి. చచ్చిపోయినటువంటి చేపలు మరలా బ్రతుకుతున్నాయి. ఉప్పు నీరు మంచిగా అవుతుంది. ఇలాగా మన దగ్గర నుంచి ప్రవహిస్తున్నటువంటి వాక్యము అలాంటి మంచి కార్యాలను చేస్తుంది. అది మనం చూస్తాం. నేను ఒక దర్శనాన్ని చూశాను. నేను ఎప్పుడు 2005 సంవత్సరంలో వచ్చినటువంటి దర్శనం. అది నేను పాస్టర్ గారికి 2006 సంవత్సరంలో నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, అది పరిగెత్తేవాడు కూడా చదవగలగడానికి వీలుగా మీరు రాసి ఉంచండి అని చెప్పారు. అప్పుడు నేను రాశాను దాన్ని. అప్పటి నుంచి ఆ డైరీ నేను అలా దాసి ఉంచాను. నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక కళ అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడు
హ్మ్. ఇంటి నిండా నీరొచ్చేసింది. నీరొచ్చేస్తే నేను మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టానంట. పెట్టేటప్పటికి అదంతా నీరు నిండిపోయింది. అయ్యో! ఇదంతా నీరు నిండిపోయిందేనంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను చేపట్టుకుని గోదావరి బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్లారు. మేమిద్దరం నడుచుకుంటూ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి బ్రిడ్జ్ మీద నుంచి నీరు ప్రవహించేస్తుంది. నన్ను అలా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అదేంటిది, బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు ప్రవహించేస్తుంటే మరి నన్ను అలా తీసుకెళ్తున్నారు ఏంటని, ఆ బ్రిడ్జ్ నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు దగ 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 మెరుస్తుందన్నమాట. చాలా మెరుస్తుంది. మెరుస్తుంటే నేను నన్ను అక్కడికి తీసుకెళ్తున్నారేంటి, అవతలకి ఎలా వెళ్తాము అంటున్నాను. కానీ అవతలకి తీసుకెళ్ళడానికి కాదంట, మరలా నన్ను అది చూపించి వెనక్కి తీసుకొచ్చారు. బ్రిడ్జ్ మీద నుంచి నీరు ప్రవహించేస్తుంది అని అంటే రాజమండ్రిలో నీరు ఎలా ఉండుంటుందండి, మునిగిపోయి ఉంటుంది మొత్తం. అయితే మేమిద్దరం నడుస్తున్నాం. మళ్ళీ కిందకి దిగి బ్రిడ్జ్ నుంచి కిందకి దిగి నడుస్తుంటే మా ఇద్దరికి, నేను కాళ్ళు చూస్తున్నాను, మా ఇద్దరికి ఎక్కడి వరకు మోకాళ్ళ కింద వరకే వచ్చాయి ఆ నీరంతా కూడా. అలా కనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి మేము వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఒక ఎత్తైన ప్లేస్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను రాజమండ్రి పట్టణాన్ని ఆయన నాకు చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఆ రాజమండ్రి పట్టణంలో చాలా చోట్ల నీరుంది, కొన్ని చోట్ల నీరు లేదు, ఎండిపోయింది. చాలా చోట్ల నీరుంది, కొన్ని చోట్ల ఎండిపోయింది. అదంతా నేను పైనుంచి చూస్తున్నాను అనమాట. చూసిన తర్వాత ఆ విజన్ని నేను పాస్టర్ గారికి నేను చెప్పాను. ఆ తర్వాత పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ మందిరపు గడప కమ్మల నుంచి నీరు ప్రవహిస్తుంది, ఆ ప్రవాహము ఇదిగో రాజమండ్రి పట్టణం అంతటికి వెళ్తుంది అని పాస్టర్ గారు ఇక్కడ నిలబడి కొన్ని సంవత్సరాల క్రితం వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను ఆ మాటలను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడే నిలబడి ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి. వస్తే నా కాళ్ళు తడిసిపోయినాయి. ఆ నీళ్ళకి తడిసిపోతే నేను ఆరాధన చేస్తున్న దాన్ని నిజం అనుకుని అయ్యో అని చీరదా దులిపి నేను వెనక్కి వెళ్ళిపోయాను. అది నిజం అనుకుని తీరా కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు అక్కడ. అయితే నేను నమ్మాను, ఇక్కడి నుంచి వాక్యము రాజమండ్రి పట్టణంలోనికి ఖచ్చితంగా ప్రవహిస్తుంది అని నేను నమ్మాను. అప్పటి నుంచి సంఘానికి శ్రమలు మొదలైనవి. సంఘంలో ఉన్న మనుషులందరూ మాయం. అప్పుడు నాకు క్వశ్చన్ మార్క్, నేను ఉండాలా వెళ్ళిపోవాలా, ఏంటి పరిస్థితి అని నేను ఆలోచిస్తూ దేవుణ్ణి అడుగుతున్నాను. నేను, దేవా నువ్వు నాకు చూపిస్తున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి, నేనేంటి అని ఆయన్ని అడిగి 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 ఒక తీర్మానానికి వచ్చాను. అది నీ చిత్తమని నేను నమ్ముతున్నాను ప్రభా. కాబట్టి ఈ సంఘంలో నుంచి వాక్యము ప్రవాహముగా జీవజల నదులుగా బయటకు వెళ్ళబోతుందన్నమాట. అది నేను చూస్తాను, నేను ఉంటాను అని దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. ఈ సంఘంలో నీవు నన్ను ఉంచినంత వరకు నేను ఉండి అది నేను చూస్తాను అని అప్పటి నుంచి కూడా ఆ విషయమై నేను ప్రార్థన చేస్తూ నేను దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. అది ఒక రోజున ఖచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. అది వాక్యము జీవం ఖచ్చితంగా ప్రవహిస్తుంది, నేను నమ్ముతున్నాను. నా ఈ దర్శనంతో ఒకవేళ మీరు ఎవరైనా ఏకీభవిస్తే మీరు కూడా దీని గురించి ప్రార్థన చేయండి. రాజమండ్రిలో అనేక మందికి దేవుని యొక్క సువార్త యేసుక్రీస్తు గురించి చాలామందికి తెలుసు. వాక్య సత్యం తెలియనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకవేళ ఈ సంఘం రీచ్ అవుతుందేమో, వాళ్ళందరితో కలిసి మాట్లాడుతుందేమో. పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నారు కానీ తెప్పరిల్లడానికి ఎదురు చూస్తూ ఉన్నారేమో. పెద్ద పెద్ద సంఘాల్లో చాలా చోట్ల ఇంకా వేరే వేరే పరిస్థితుల్లో ఉన్నారు కానీ
వాళ్ళు ఉన్నటువంటి బాధల్లో నుంచి లేవలేకుండా ఉన్నారేమో. వాళ్ళందరినీ ఈ సంఘం రీచ్ అవుతుందేమో, కలుస్తుందేమో, మాట్లాడుతుందేమో, ఆ జీవాన్ని వారి లోపలికి ప్రవహింపచేస్తుందేమో. కాబట్టి అది కూడా మనం నమ్మి భూమి మీదకి దేవుడు పంపించినటువంటి వాక్యం, మన దగ్గరికి వచ్చినటువంటి వాక్యం, మన లోపల ఉన్నటువంటి వాక్యం మనం మాట్లాడుతూ ఉందాం. మనం ఉన్నటువంటి చోట మాట్లాడదాం. అది జీవం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహోన్నతుడా, మంచి దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చి ప్రభా నాయనా నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రభా, నీ యొక్క స్వరాన్ని వినడానికి ప్రభా, మా యొక్క జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మా హృదయం ఎలాగుందో ప్రభా నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నైనా ప్రభా, ఒకవేళ హృదయం మోసకరమైందని వాక్యం చెప్తుంది. అలాంటి మోసకరమైనటువంటి హృదయంలో కూడా నా ప్రభా నైనా ప్రభా జీవ జల నదులు ప్రవహింప చేయగల శక్తిమంతుడు అని నాయన మిమ్మల్ని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో మమ్మల్ని మీ యొక్క స్వాధీనంలోనికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. నైనా మా జీవితాల్లో ప్రభా ఉన్నటువంటి పరిస్థితులు ప్రభా నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. నైనా నీ వాక్యము జీవం అని వాక్యం మాట్లాడుతోంది ప్రభా. తండ్రి నైనా నీవే మా లోపల ఉన్నావు ప్రభా, నీవు జీవము నాయన. మా యొక్క జీవితాల్లో కుటుంబాల్లో ప్రభా మీరు జీవాన్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా మేము నైనా నీ మాటను మా హృదయాల లోపలికి ఆహ్వానించాం నైనా. మా లోపల మేము కలిగి ఉన్నాం ప్రభా నిన్ను నా ప్రభా నైనా ఇదిగో ప్రసరింప చేయటానికి నైనా ప్రభా ఈ సంఘము ద్వారా అవకాశాన్ని మాకిమ్మని అడుగుతున్నాను తండ్రి. ప్రభా మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపను చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.